వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ప్రపంచంలో అందరూ ఆనందంగా జరుపుకునే పండగలలో వినాయక చవితి ఒకటండి. అయితే ఆ పండగ ప్రత్యేకత ఏంటంటే, ఆ పండగ వస్తుంది అన్న 4 నెలల ముందు నుంచి ఎంతో మంది జీవనోపాధి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు కుమ్మరి వాళ్ళు అంటే కుండలు చేసుకొని బ్రతుకుతారు, మట్టి పని అది ఇది అని అంటాం. బట్ ఆ పనంతా కూడా ఇటు షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఈ బొమ్మల తయారీలోనే వాళ్ళ జీవనోపాధిని అయితే వెతుక్కుంటూ ఉన్నారు. మరి వాళ్ళ జీవన ప్రయాణం ఎలా ఉందో ఈ వీడియో ద్వారా అయితే పూర్తిగా చూసారు. మా కంపెనీ పేరు ప్రశాంత్ కృష్ణ పార్ట్ వాటర్. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా తయారు చేస్తున్నారు? నేనైతే చిన్నప్పటి నుంచి ఒక అతని దగ్గర పనిచేశాను, మా గురువు దగ్గర పనిచేశాను. అతని దగ్గర మానేసిన తర్వాత మనం ఓన్ గా సొంతంగా పెట్టుకుని పనిచేస్తాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి 4 సంవత్సరాలు అవుతుంది తయారు చేస్తాం. ఇప్పుడు ఇవి అన్ని కూడా ఇప్పుడు ఇవి ఇట్లా ఈ రకాలన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేశారా, లేకపోతే ముందుగానే అనుకున్నారా? మేము కొన్ని తయారు చేస్తామండి. కొన్ని తయారు చేసిన తర్వాత కొంతమంది ఫొటోస్ పట్టుకొస్తారు. వాళ్ళకి ఎలాంటి మోడల్ కావాలంటే వాళ్ళ మోడల్ తయారు చేస్తాం. ఎన్ని రోజుల్లో తయారు చేస్తారు? ఏదైనా బొమ్మ ఒకటి 5 రోజులు పడుతుందండి. 5 రోజులు పడుతుంది బొమ్మ. అంటే హ్యాండ్మేడ్ బొమ్మలు కదండి. నా దగ్గర ఉన్నది ఒక 10 మంది ఉంటారండి. ఏదైనా బొమ్మగా ఏ ఫోటో తెచ్చినా కడతాం మేము, కానీ 3 నెలల ముందుగా రావాలి మన దగ్గరికి. అప్పటికప్పుడు టైం పట్టిద్ది అంటున్నారు. అందుకే 3 నెలల ముందు వస్తే మేము ఆల్రెడీ ఒక 20 మంది చేసి ఉంటాం. 3 నెలల ముందు వస్తే ఒక 10 మంది 20 మంది వస్తారు. అంటే మాకు ఒక కంపెనీ కాదు కదా, ఒక 6 కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరూ సర్దుకుంటాం. అలా కూలీ ఎంత ఇస్తారు రోజుకి అంటే పని చేసే వాళ్ళకి? ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటుందండి. సీనియర్ కి ఒకలాగా ఉంటుంది, జూనియర్ కి ఒకలాగా ఉంటుంది అన్నమాట. అది ఎన్ని నెలలు ఈ వర్క్ ఉంటుంది కంటిన్యూస్ గా? మాకైతే మేము 2 నెలలు స్టార్ట్ చేస్తాం. రథసప్తమికి ఆ రోజు స్టార్ట్ చేసి ముహూర్తం ఆ రోజు ఉంటది. అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది పని. ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత మిగిలిపోతే ఆ బొమ్మల్ని ఎలా కాపాడతారు? మాక్సిమం మిగలదండి. మిగిలే అనుకోండి ఇలా షెడ్ లో పెట్టి కప్పుతామండి. అట్లా కప్పేసి ఎన్ని రోజులైనా ఉంటాయి. వాటర్ తడకుండా ఉంటే ఉంటాయండి. అదే వాటర్ తడిసిందంటే అలా నానిపోతాయి అన్నమాట. మేము పొద్దు అయిపోతాయి అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాటర్ లో కలుస్తుంది. కలిసిపోతుంది అది నీట్. కాకపోతే మట్టి ఏంటంటే మట్టి వేసిన 10 రోజుల్లోనే మొత్తం అయిపోద్ది. ఇది 15 రోజులు 20 రోజులు టైం పడుతుంది అన్నమాట. అది ఇప్పుడు మీరు ఏమైనా పర్మిషన్స్ తీసుకుంటారా ఈ బొమ్మలు తయారు చేయడానికి? లేదండి, అలాంటిది లేదండి. ఎప్పటి నుంచి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పూర్వం నుంచి పెద్దలు చేస్తాను, మాకన్నా పెద్దలు చేస్తాంట. ఆ పర్మిషన్ గట్ట లేదండి. మన ఓన్ విద్య కాబట్టి పర్మిషన్ దేనికండి? విద్య ఒక తయారీ కానీ ఒక బొమ్మ కానీ ఎత్తుని బట్టా లేకపోతే ఎలా మోడల్ ని బట్టి రేట్ తీసుకుంటారా? సైజ్ బట్టి మోడల్ బట్టి సైజ్ బట్టి చేస్తామండి. ఒకటి ఎంత ఉండొచ్చు? ఇప్పుడు మనం అనుకుంది చాలా బాగుంది, ఇది ఎంత ఉండొచ్చు? ఇదైతే 25-30కి ఇస్తామండి. అదండి. బేరాలు ఆడతారా? బేరాలు బోల్డ్ ఆడతారండి. మనం 30,000 చెప్పామనుకోండి, 10,000కి ఇస్తారా 5,000కి ఇస్తారా? మనకి వీలైతే ఇస్తాం, లేకపోతే లేదు. అదే మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది? మెటీరియల్ మాత్రం బాగా కాస్ట్ అండి. ఇది వరకు అనుకుంటే పీవైప్ అంటే 100 రూపాయలు ఉండేది బస్తా. ఇప్పుడు 350 రూపాయలు అయిపోయిందండి బస్తా. కస్టమర్లుగా చెప్పినా వారు వినట్లేదండి. అందరూ సవగ్గా చీప్ గా అడుగుతుంటే తప్పించి ఆర్ట్ విలువ చూపించట్లేదు మరి బొమ్మ మీద. ఎలాగైనా బొమ్మ ఇచ్చేస్తారు అనేది చూస్తున్నారు తప్పించి. అలాగని మేము ఎక్కువ బొమ్మలు చెయ్యం. ఒక 50 బొమ్మ 40 బొమ్మ చేస్తాం. అవి కూడా హ్యాండ్మేడ్ బొమ్మలే, అచ్చు బొమ్మలు చేయము. అచ్చు బొమ్మలు చేసిన కుర్రాలు వేరే ఉన్నారు షెడ్యూల్లోనే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే 350 అయిపోయింది. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని బస్తాలు పడుతుంది? ఒక బొమ్మ చేయాలంటే 10-15 బస్తాలు పడుతుంది. కొబ్బరి పీచు కాస్ట్ ఎలా ఉంది? కొబ్బరి పీచు పర్లేదండి, రీజనబుల్ గా ఉంటదండి అది. కొబ్బరి పీచు ఈ 2 మెటీరియల్స్ అయినా మీరు వాడేది? ఇంకేమైనా? కొబ్బరి పీచు పిఓపి అండి. వాటర్ మిక్సింగ్ అవుద్దండి. వాటర్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత అది తడిసింది అనుకోండి పోతుంది. తడకుండా ఉంటే అన్నాలని ఉంటదండి అది. ఇప్పుడు మీరు మరి చాలా వరకు మిషన్స్ తో తయారు చేస్తున్నారు కదా, టెక్నాలజీని యూజ్ చేసుకొని. మీరు ఇప్పుడు చేతి వృత్తిని ఇంకా మిషన్ తో అంటే సెట్ అవుతుంది. మనకి ఎంత సైజ్ రాదు అది మిషన్ తో చేసింది. మినిమం 3 feet ఏదైనా చేస్తారు కానీ ఈ సైజ్ రాదు. రాదు. మీరు ఎన్ని అడుగుల దాకా హైట్ చేస్తున్నారు? మేమైతే ఈ సంవత్సరం 14 అడుగులు చేసామండి. 6 అడుగుల నుంచి 14 అడుగులు చేస్తామండి. అది ఈ షెడ్ కూడా అంత హైట్ నిర్మించుకున్నారు? షెడ్ 12 అడుగులేనండి. ఒక మరీ పెద్ద కావాలంటే బయట చేస్తాం తప్పించి లోపల చిన్నగా చేస్తాం. మినిమం 10 అడుగుల వరకు లోపల చేస్తాం. ఒకళ్ళు కావాలనుకుంటే పెద్దవి అంటే వేరు ఎవరో వస్తారు, మాకు 12 అడుగులు 13 అడుగులు 14 కావాలన్నారు. వాళ్ళకి కావాల్సిన బయట చేసి ఉంచుతామండి. అవి కూడా ఎక్కువ ఉండవు. చాలా మంది వచ్చి అడుగుతున్నారు, సెలెక్ట్ చేసేసుకున్నారా? చెప్పారా? చాలా మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారండి. వస్తారు చుట్టూ అన్ని షెడ్లు తిరుగుతారు. ఏ షెడ్ లో చీప్ కనిపిస్తే చూస్తారు. కొంతమంది అంటే వర్క్ బట్టి ఇవ్వరండి. మామూలుగా ఎలాగోలా చేసేద్దాం ఎలాగో ఇచ్చేద్దాం అంటే ఇచ్చేసారు తప్పించి అలాగే ఎవరు తక్కువకి ఇవ్వరండి. తక్కువలు అంటే ఏదైనా మనకు సరిపోయిన రేట్ వేసుకున్నా మనం లాస్ అయిపోయి ఇవ్వం కదా. అదండి. ఏదో 3 రోజుల నుంచి చేస్తున్నాం. 3 రోజులు. ఎన్ని రోజులు పడుతుంది ఇది మొత్తం పూర్తి అవడానికి? అంటే ప్రస్తుతానికి 3 రోజులు అవుతుందండి. 4 వరకు
తర్వాత పెయింటింగ్ గా చేయాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుంది. ఒక్కో మాల్కి ఒక్కొక్కటి టైమింగ్ పడుతుంది. చూస్తున్నారు కదండి, వాళ్ళు చేతి వృత్తినే నమ్ముకొని ఈ విధంగా ఒక 4 సంవత్సరాల నుంచి అయితే ఓన్ గా స్థాపించుకొని ఈ విధంగా ముందుకైతే వెళ్తున్నారు. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాస్ట్ పెరగడం వల్ల బొమ్మల ఖరీదు కూడా పెరిగింది. చాలా మంది అయితే ముందుగానే వచ్చి బుక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇది ఒక ఉపాధిగా అయితే వాళ్ళు నెలకొల్పుకొని వాళ్ళ జీవనం అయితే ముందుకు కొనసాగుతున్నాను. విజయలక్ష్మి, విబిసి ఆన్ టీవీ, విజయనగరం నుంచి.